రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసం మొదలుకొని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల జాతర లాల్ దర్వాజా బోనాలకైతే సిద్ధమైపోయిందని చెప్పాలి. లాల్ దర్వాజాలో జరుపుకునే ఈ బోనాల జాతర ఎంతో ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ఈ జాతరని ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎంతో మంది అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా బోనాలు సమర్పిస్తూ ఎక్కడికక్కడ అమ్మవార్లకి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాము. అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారిగా పేరుగాంచారనే చెప్పాలి. అయితే సింహవాహిని ఆలయ 117వ వార్షికోత్సవ సంబరాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పోటెత్తుతున్న అంశం కూడా మనం చూస్తున్నాం. అలాగే అత్యంత వైభవపేతంగా జరుపుకునే ఈ బోనాల పండుగకి తెల్లవారుజాము నుంచి భక్తులు రద్దీ కూడా పెరిగింది. అలాగే పాత బస్తీలో మత సామరస్యాన్ని కాపాడుతూ భక్తులకి సుఖ సంతోషాలు ఇవ్వడమే లక్ష్యంగా ఇక్కడ కొలువుదీరిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలు కూడా ఘనంగా సాగుతున్నాయని చెప్పాలి. అలాగే చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం సింహవాహిని అమ్మవారి ఆలయం అయితే స్థానికులు సుమారు 100 ఏళ్ల నుంచి కూడా అమ్మని దర్శించుకుంటూ అమ్మకు కోరిన కోరికలు తెచ్చే అమ్మగా అమ్మని భావిస్తూ ఎంతో మంది అయితే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి అమ్మవారిని ఇక్కడ తమ పుట్టింటి నుంచి ఒక ఆడబిడ్డగా ఎలా అయితే మనము పుట్టింటిలో ఆడబిడ్డని చూస్తామో అలా అమ్మవారిని పరిగణించుకుంటారు. అలాగే ఆది పరాశక్తిని తమ ఇంటి ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తారని చెప్పాలి. అలాగే అమ్మవారిని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి నైవేద్యాలు సమర్పించి చీర సారె అలాగే బోనం సమర్పించి అంగరంగ వైభవంగా మళ్ళీ అత్తగారింటికి సాగనంపుతారనే చెప్పాలి. ఇలా ఆడబిడ్డను కొలిచినట్లుగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ లష్కర్ బోనాలు మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండలో మొదలైన బోనాలు ఇప్పుడు ఇక్కడ 8వ బోనంగా ఇక్కడ సమర్పిస్తున్నారు. అలాగే ఉమ్మడి దేవాదాయ కమిటీ సభ్యులు కూడా అమ్మవారికి బంగారు బోనం నిన్న సమర్పించడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన పూజలు కూడా ఈ వార్షికోత్సవాల సందర్భంగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా అయితే తెల్లవారుజాము నుంచే ఎంతో విశిష్టంగా జరుపుకునే ఈ అమ్మవారి బోనాల పండుగ కోసం పెద్ద సంఖ్యన భక్తులు కూడా పోటెత్తారని చెప్పాలి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండలో మొదలైన బోనం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న లాల్ దర్వాజా బోనాలకైతే మొత్తం సర్వం సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా అంటే అమ్మని ఒక్కసారి దర్శించుకొని అమ్మని బోనం సమర్పించుకుంటే మాకు ఎంతో మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని తూచా తప్పకుండా వస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారని చెప్పాలి. మట్టి కుండలో సమర్పించే ఈ బోనానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఒకానొక కాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి మొక్కుకొని ఈ బోనం సమర్పించడం జరిగింది. అదే ఆనవాయితీని ఇప్పటి వరకు కూడా అందరూ కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. మట్టి కుండని అందంగా అలంకరించుకొని పసుపు కుంకుమ పూలు అలాగే వేప మండలతో అలంకరించుకొని కుండలో మనకి పెరుగు అన్నం బెల్లం కలిపిన నైవేద్యం వండుకొని ఇక్కడికి అమ్మవారికి ఆ కుండ పైన ఒక దీపం పెట్టుకొని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం అంతా ఎంతో విశిష్టంగా అమ్మవారికి చీర సారె బోనంతో అందరూ కూడా కలకల్లాడుతూ అమ్మవారికి సమర్పించుకుంటున్నారని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ విఐపి దర్శనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విఐపి దర్శనానికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా విఐపీలు వచ్చినప్పుడు భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు లైన్ క్లియర్ చేస్తున్నారు. బ్యారికేడ్ సిస్టమ్తో పాటు అటు ఆలయ కమిటీ మెంబర్స్ కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఈ బోనాల జాతర అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మతపరంగా ఒక కమ్యూనిటీ పరంగా చేసుకుంటున్న ఉత్సవాలు కాబట్టి మత సామరస్యంతో జరుగుతున్న ఈ వేడుకలకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అటు పోలీస్ అధికారులు కావచ్చు ఇటు బందోబస్తు కూడా అన్ని అధికారులు కలిపి సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నారనే చెప్పాలి. సమన్వయంతో పనిచేయడమే కాకుండా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇక్కడ అనేక ఏర్పాట్లు అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో వైద్య సదుపాయాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చూస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పించారు? లాల్ దర్వాజా నుంచి వస్తున్నాము. ఇక్కడే ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అవుతుంది. నేను ఇక్కడ మ్యారేజ్ అయ్యాక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో అది ఎట్లా అంటే బిలీవ్. సో కంపల్సరీ అనుకున్నది జరుగుతుంది. మాకు కోరిన కోరికలు తీర్చే తల్లి లాల్ దర్వాజా అంటే చాలా ఫేమస్ కదా, సింహవాహిని అమ్మవారు. ఆల్రెడీ మొక్కుకుంటాము, ఇట్లా మేకలను కోస్తామని అన్ని మొక్కులు తీరుస్తుంది కాబట్టి మాకు చాలా నమ్మకం.
ప్రత్యేకించి ఈ సంవత్సరం వార్షికోత్సవాలు కూడా జరుగుతున్నాయి, 117 వార్షికోత్సవాలు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈసారి అయితే ఏర్పాట్లు చాలా బాగా చేశారు. గుడి అదంతా బందోబస్తు అదంతా చాలా బాగుంది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారు? అమ్మవారికి ఎప్పటి నుంచి బోనాలు సమర్పించుకుంటారు? అంటే కొన్ని 26 ఇయర్స్ అవుతుంది చేయబట్టి, కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చాలా ఫేమస్, అమ్మవారికి మొక్కుకునే అన్నీ జరుగుతాయి. అందరికీ ఒక్కసారిగా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, విష్ ద సేమ్. సార్ చెప్పండి, సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది? ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు బోనాలు? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అండి ఇది. చార్మినార్ పుట్టకముందు నుంచి ఇక్కడ భవ్యమైన దేవాలయంలో అల్ల ఒకటి సింహవాహిని అమ్మవారి దేవాలయం. ఇక్కడ ప్రతి వచ్చే భక్తులు ఏదైతే కోరికలు కోరుతారో తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద జాతర తెలంగాణ అతిపెద్ద జాతర పాత బస్తీనే జరుగుతుంది. అట్లా మీరు చెప్పండి, అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలా అంటే ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారు? ఈ సంవత్సరం ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. ఇంకా ఏర్పాట్లు అన్నీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. అమ్మ మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మంచి ఏర్పాటు చేసిండ్రు. తొందరగా కూడా పోయి వస్తారు పబ్లిక్ కూడా అందరూ. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అవుతుందండి. ప్రస్తుతం మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు. అయితే అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ బోనాల జాతర, మీరు దాని గురించి చాలా ఆనందంగా సంతోషంగా ఉందమ్మా. చూడు ఎంత చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా ఆడబడుచులు ఎంత బాగా తయారై వచ్చారో. ఈ గొప్పతనమే అది. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో మనం ఎవరు, మన వేషధారణ ఏంది, ఆడబిడ్డ ఎంత అందంగా అమ్మవారిగా సాక్షాత్గా తయారవ్వాలో చెప్పించే పండగలేవి. అమ్మ లాల్ దర్వాజాలో జరుపుకునే ఈ బోనాల పండుగ ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ మత సామరస్యం కూడా కాపాడుకునే విధంగా ఉంటుంది ఇక్కడ. దాని గురించి మత సామరస్యం ఎప్పుడూ ఉందమ్మా తెలంగాణలో. రాజకీయ పరంగా వాడుకునే వాళ్ళు వాడుకున్నారు, కానీ ప్రజల మధ్యలో మత సామరస్యం ఎప్పుడు ఉంది. చాలా అందంగా ఆనందంగా జరిగే ఈ బోనాలే దీనికి ఒక పెద్ద నిదర్శనం. మనతో పాటు దానం నాగేంద్ర గారు ఉన్నారు. అయితే ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమ్మవారిని దర్శించుకున్నారు, ఆలయ ఏర్పాట్లు ఎలా? అమ్మవారిని దర్శించుకున్నాను. మీ మీడియా చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా మరి అన్ని రకాలుగా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఏర్పాట్ల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తుంది. కాబట్టి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరిగాయి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎలా జరుపుకుంటారు బోనాల జాతర? అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము లాస్ట్ ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తాము. ఇంకా బోనాలు జరుపుకునే విషయానికి వస్తే మామూలుగా కుండలో మేము బోనం చేస్తాము. అది అమ్మవారికి భోజనం అంటారు కదా, మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. నేను బోనంకి కుంకుమ పసుపుతో అలంకరించి వాటిలో నైవేద్యం అన్నం, బెల్లము, పెరుగు అన్ని చల్ల వస్తువులు పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ఎవ్రీ ఇయర్ దగ్గర 20 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంటుంది, చాలా మంచిగా అయితే అన్ని. ప్రత్యేకించి ఇక్కడ జరుపుకునే బోనాలకి స్పెషాలిటీ ఉంటుంది. అంటే ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు? అంటే ఇక్కడ ఏమన్నా మొక్కుకున్న కోరికలు ఉన్నా కూడా మంచిగా అవుతాయి, అన్ని కోరికలు మంచిగా ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచి ప్రత్యేకమైన ఆకర్షణ అండి ఇది. మా పాత బస్తీ ఇది త్రూఅవుట్ వరల్డ్. అది మేము బోనం చెయ్యం, కానీ దేవుడికి దర్శనం చేసుకుంటామండి. 2 సార్లైనా చేసుకుంటాం కనీసం. ఈ రోజైతే కంపల్సరీ చేసుకుంటాం, కానీ చాలా ఆనందం అనిపిస్తుంది, ఎంతో తృప్తి అనిపిస్తుంది ఇక్కడ ఈ దేవుని దర్శనం చేసుకుంటాం. అమ్మవారికి 117వ వార్షికోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? వాటికి ఎలా అనిపిస్తుంది? వీక్ వచ్చే ఒక 1 వీక్ ముందు ఘటాలు వస్తాయి. ఆ రోజు నుంచి జరుగుతాయి, ప్రతిరోజు నైట్లో జరుగుతాయి. 76 ఏళ్ళు, మేము 70 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. 76 ఇప్పుడు. మేడం చెప్పండి, లాల్ దర్వాజా బోనాలకి చాలా స్పెషాలిటీ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, మీరు ఎలా జరుపుకుంటారు బోనాలు? ప్రతి ఇయర్ దర్శనానికి కంపల్సరీ వస్తామమ్మా. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇప్పుడు ఎక్కడ లోకల్ లేకున్నా సరే ప్రతి బోనాలకు కంపల్సరీ ఇక్కడికి వస్తాము. ప్రత్యేకించి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ ఏరియాలో పాత బస్తీలో ఎస్పెషల్గా ఈ అమ్మవారి గుడి ఉండడం, అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం, దీని అంతటికి మీరు ఏమనుకుంటారు? అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. మేడం చెప్పండి, బోనాల జాతర ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అమ్మవారికి బోనం సమర్పిస్తారు ప్రతి ఇయర్ సమర్పిస్తాము. బాగా చేసుకుంటాము. బోనాలు అంటే మాకు చాలా ఇష్టం. ఇది మా ఇంట్లో కల్చర్ అన్నమాట. నైవేద్యం అంతా చాలా రష్గా ఉంటుందని 1 డే బిఫోరే ఫ్రైడేనే తీసుకెళ్ళిపోతాము. ఇప్పుడు దర్శనాలకు వచ్చాము.
బోనాలు చాలా ఫేమస్, మా అంకల్ అంతా పవర్ఫుల్. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగాడు. మేము ఇయర్లీ వన్స్ వస్తాం. ఎక్కడి నుంచి వస్తారు? కొండాపూర్, హైదరాబాద్. అమ్మ బోనాల జాతర ఎలా జరుపుకుంటారు? అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు? చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లోకల్. ఆలయ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి. అమ్మ బోనాల జాతర ఎలా చేసుకుంటారు? అలాగే కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము గత 40 ఏళ్ళ నుంచి వస్తున్నామండి. ఈ ఈ అమ్మవారు అంటే మాకు అపారమైన నమ్మకము. ఒడి నింపి వెళ్ళడం అలవాటు. మేము గ్రీన్ ఫీల్డ్స్ అదే తిరుమలగిరి నుంచి వస్తున్నామండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బోనాల జాతరకైతే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు లాల్ దర్వాజా అమ్మవారి ఆలయానికైతే పోటెత్తారని చెప్పాలి. అటు విఐపీలు కావచ్చు, ఇటు సామాన్య భక్తులు కావచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. అయితే బోనం సమర్పించుకునే వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేకుండా వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులకి సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విఐపీ దర్శనానికి కూడా ఒక సపరేట్ క్యూ ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వచ్చిన విఐపీలని వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళని వెంటనే క్లియర్ చేసే ప్రయత్నాలు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి 117వ వార్షికోత్సవాలు కూడా జరుగుతున్నందున అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పూజా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది లాల్ దర్వాజా వద్ద పరిస్థితి. Subscribe to the channel and download the Politicos app from the links in the description.